రికార్డింగ్ నెంబర్ 29 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దుర్నిమిత్తములు అని ఇక్కడ హెడ్డింగ్. దుర్నిమిత్తములు అంటే మనం ఏదో చెడు జరగటానికి ముందర వచ్చే ఇండికేషన్స్ని దుర్నిమిత్తములు అని అంటారన్నమాట. ఇవి ధర్మరాజు ఇవన్నీ కూడా గమనించాడు. ఒకరోజు భీముడితో ఇలా అన్నాడన్నమాట, ఔషధులు అవి చక్కగా పండేవి ఇది వరకు, ఇప్పుడేమీ పంటలు సమంగా పండటం లేదు. ఔషధులు అంటే పంటలే, మనం రెగ్యులర్గా తినే ధాన్యం, వరి ధాన్యం కానీ గోధుమలు కానీ అవేనన్నమాట. వాటికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనకి ప్రాణాన్ని ఇస్తాయి, మనకి శక్తిని ఇస్తాయి. ఎట్ ది సేమ్ టైం ధాన్యం రాగానే ఆ మొక్క చచ్చిపోతుంది. ఒక త్యాగం చేస్తాయి అవి, తమ జీవితాన్ని అర్పించి మనకి జీవం పోస్తాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. ఇలా ఇంకా చెప్పాడు ధర్మరాజు, నాకు చాలా అపశకునాలన్నీ కనపడుతున్నాయి, కోపం, లోభం ఇవన్నీ మనుషుల్లో ఎక్కువైపోయినాయి, అంతకుముందు ఇలా ఉండేది కాదు అని అర్థం మనకి. ఇక్కడ ఒక చిన్న సేయింగ్ కూడా ఉంది. ఒక పొలం అమ్మాడుట ధర్మరాజు రాజ్యం చేసినట్టు సమయంలో. పొలం అమ్మితే కొనుక్కున్న వాడికి అందులోపల ధనం దొరికింది. 2 లంకె బిందెలు దొరికినాయి వాడికి. పొలం దున్నుతూ ఉంటే ఆ లంకె బిందెల నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. అవి లంకె బిందెలు అంటే 2 ఒకదానికొకటి లంకె కనెక్ట్ చేసి ఉంటాయి, లింక్ ఉంటుందన్నమాట. వాటి నిండా మామూలుగా బ్యాంకులు లేవు కాబట్టి ఆ కాలంలో డబ్బులు అట్లా భూమిలో పాతి పెట్టుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎక్సెస్గా ఉన్నది అనుకున్నప్పుడు ఎవరో పిల్లలకి దొరికితే మన భూమిలో వాళ్ళు వాడుకుంటారులే అన్నట్టుగా. సో అవి దొరికినాయి కొనుక్కున్న వాడికి. వాడు వెంటనే తీసుకొచ్చి ధర్మరాజుకి ఇచ్చాడు. ఇది నేను పొలం కొనుక్కున్నాను, ఆ కొనుక్కున్న పొలంలో నాకు ఇది దొరికింది, దీనికి నేను డబ్బు కట్టలేదు కాబట్టి ఇది నాకు సంబంధించింది కాదు, పొలం స్థలానికి మటుకే నేను డబ్బు కట్టాను అని అంటాడు. అనగానే పొలం అమ్మిన వాడిని పిలిపిస్తాడు ధర్మరాజు. పిలిపిస్తే వాడంటాడు, ఆ పొలంలో ఏం దొరికినా నాకు సంబంధం లేదు, వాడికి అమ్మేశాను, రేపు తేళ్లు పాములు వస్తే నావి కాదని నాకు తెచ్చిస్తాడు వాడు అని వాడంటాడు. అంటే ధర్మం ఎలా నడిచేది ఆ కాలంలో అనటానికి ఇది నిదర్శనం. ఇద్దరిని ఎవరు ఒప్పించలేకపోతారు. అప్పుడు ధర్మరాజు అంటాడనమాట, కొన్నాళ్ళు ఆగుదాము, కలికాలం వస్తుంది, కలికాలం వచ్చినప్పుడు వాళ్లే మళ్ళీ వస్తారు వెనక్కి అని ఆ లంకె బిందెలు లోపల భద్రం చేయిస్తాడు, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాము అని. ఆ రకంగా ఉంటుంది కాలధర్మం అనేటటువంటిది. సో ఆయన చెప్తూ ఇవన్నీ గమనించారు ధర్మరాజు. చాలా క్రూరత్వం కనబడుతోంది మనుషుల్లో. మిత్రుడుగా ఉండే ఎంతో స్నేహంగా ఉండి మోసం చేస్తున్నారు, భర్తలతో భార్యలు పోటీ పడుతున్నారు. ఇవన్నీ కూడా గురువు గారిని శిష్యులు దూషించటం అనేటటువంటిది స్టార్ట్ అయింది. గురువుల్ని దూషించి వేరే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. శాస్త్రాన్ని చాలామంది నమ్మటం లేదు. తెలిసి కూడా న్యాయాన్ని నుంచి తప్పించుకొని తప్పు చేస్తున్నారు చాలామంది. కాలం యొక్క గతి చాలా వింతగా ఉంది అని భీముడితో అన్నాడన్నమాట. ఇదేదో సరైన కాలం కాదు, కృష్ణుని చూడటానికి అర్జునుడు వెళ్ళి నెల అయిపోయింది, వార్తలు మనకు తెలియటం లేదు. యాదవులు ఈ మధ్య కొంచెం చాంచల్యం కలిగి ప్రవర్తిస్తున్నారని విన్నాను. చాంచల్యం అంటే స్థిరత్వం లేకుండా కొంచెం పిచ్చిగా ప్రవర్తించటం. కృష్ణుడు క్షేమంగా సుఖంగా ఉంటాడు కదా, నాకు మనస్సు బాధగా ఉంది, దైవం ఏం చేస్తాడో అని అంటాడు భీముడితో. మనస్సు కలవరంగా ఉంది, అనేక విధాలైన చెడ్డ శకునాలు కనిపిస్తున్నాయి. కృష్ణుడు మానవ దేహాన్ని విరమించాలని అనుకున్నట్టుగా అనిపిస్తోంది అని కూడా అంటాడు. మన ప్రాణాలు, రాజ్యం, మర్యాద, సంపద, భార్య, బిడ్డలందరినీ కాపాడి అతను కరుణతో మనల్ని రక్షించాడు. నారదుడు చెప్పినట్టుగా క్రూరపు కాలం వచ్చినట్టుంది, ఉత్పాతాలు భయంకరంగా కనిపిస్తున్నాయి. ఉత్పాతములంటే ప్రకృతిలో జరిగేటటువంటి అసాధారణమైన విషయాలన్నమాట. నేను ఈ ప్రసక్తి చేస్తూ ఉంటే, నేను ఈ మాటలు మాట్లాడుతుంటే ఒక కుక్క మెడ పైకెత్తి ఆకాశం వంక చూస్తూ ఏడుస్తున్నట్టుగా అరుస్తోంది. అది శుభసూచకం కాదు. అదే రకంగా ఇవాళ పొద్దున సూర్యోదయం సమయంలో నక్క కూస్తూ ఎదురుగా పరిగెత్తింది. ఇలా అనేక అపశకునాలు ఎన్నో కనపడుతూ ఉన్నాయి. అందువల్ల ఏదో సమయం సరిగ్గా లేదు, దూడలు కూడా పాలు సరిగ్గా తాగటం లేదు, ఆవులు సమంగా వాటిని తాగనివ్వటం లేదు,
చాలా ఆశ్చర్యకరమైనటువంటి కాలం వచ్చింది. మన నగరంలో దేవతా విగ్రహాలు కదులుతున్నట్టుగా చెప్తున్నారు కొంతమంది. కొన్ని విగ్రహాల వెంట కళ్ళకి నీళ్ళు వస్తున్నట్టుగా చెబుతూ ఉన్నారు. కాకులు గుంపులు గుంపులుగా అరుస్తూ ఉన్నాయి. పగటి వేళల్లో కూడా గుడ్లగూబలు నగరంలో గుండ్రంగా తిరుగుతున్నాయి. అంటే ఏం చూస్తున్నారంటే దైవము అనేటటువంటి వాడు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవటము అనే ప్రాసెస్ ఇక్కడ. అంటే భూమి మీద ఇన్నాళ్ళు ఆయన ఉన్నాడు, ఆయన పాదాలు భూమిని తాకి ఉన్నప్పుడు ఎటువంటి శుభాలు జరుగుతాయి. అదే పాదాలు అంటే దైవం మనుష్య రూపంతో వచ్చి ఆ మనిషిలాగా పూర్తిగా అవతారమూర్తి. ఆయన ఎక్కడ శ్రీరామచంద్రుడికి మానవ లక్షణాలు ఉన్నాయి, కానీ శ్రీకృష్ణ పరమాత్మ పూర్తిగా అవతారమూర్తి. ఆయన పాదాలు భూమి మీద తగులుతూ ఉన్నందువల్ల ఆయన ఉన్నంతకాలం చక్కని బ్యాలెన్స్ ఉండేదన్నమాట సృష్టిలో. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతున్నాడో అదే సమయంలో కలి ప్రవేశం అవటం, ఇవి రెండూ కలిసి చాలా భయంకరమైనటువంటి సమయం వచ్చింది అని ధర్మరాజుకు అర్థమైంది. ఇంకా ఇలా అంటున్నారు ఆయన, యవ పద్మాంకుశ చాప చక్ర మత్స్య రేఖలతో అలంకరింపబడిన కృష్ణుని సుకుమారమైన పాదములు ఇక భూమిని తొక్కవేమో అని భయమేస్తోంది అని అన్నాడు ధర్మరాజు. అంటే ఆయన పాదాల కింద అటువంటి గీతలు ఉండేవన్నమాట, కృష్ణుడి పాదాల కింద. వాటన్నిటికీ పేర్లున్నాయి. యవ పద్మాంకుశ చాప చక్ర మత్స్య రేఖలతో అలంకరింపబడిన పాదాలు ఇంకా భూమిని తాకవేమో అని భయంగా ఉంది. భూమికి కూడా పవిత్రత్వం పోయినట్టుగా ఉంది. నాకు ఎడం కన్ను ఎడం భుజం కంపిస్తున్నాయి. ఇంకా ఏమేం చూడాలో, కృష్ణుడి వార్తలు ఎందుకు వినపడటం లేదు అని భీముడితో చాలా దిగులుగా ధర్మరాజు చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ద్వారక నుంచి వచ్చిన అర్జునుడు ధర్మరాజును చూసి కన్నీరు కారుస్తూ దుఃఖంతో కూలబడిపోయాట. రావటం అట్లా కూలబడిపోయాడు. ధర్మరాజు తెల్లపోయాడు. ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. అసలు మనకు కూడా ఒకప్పుడు రక్తం అంతా పోయి మొహం అంతా తెల్లగా అయిపోతుంది ఏదైనా కొన్ని వార్తలు విన్నప్పుడు. అట్లా తెల్లపోవచ్చు. ధర్మరాజు ఇట్లా అన్నట్ట. కుంతీదేవి తండ్రి కుంతిభోజుడు బాగున్నాడా? ఎవరికేమైంది? నువ్వెందుకు ఇట్లా ఉన్నావు? మన మేనమావ క్షేమంగా ఉన్నాడా? 7 మేనత్తలు వాళ్ళ కొడుకులు అందరు క్షేమమైనా? అక్రూరుడు కృతవర్మ బాగున్నారు? నువ్వు వీళ్ళందరినీ చూసొచ్చావు కదా. ఉగ్రసేనుడు బాగానే ఉన్నాడు కదా, పెద్దవాడు బాగానే ఉన్నాడు కదా, ఆయనకేం అవ్వలేదు కదా. కృష్ణుడి తమ్ములైన గదుడు సారణుడు క్షేమంగా ఉన్నారు కదా. సాత్యకి చక్కగా ఉన్నాడు కదా. బాణాసురుడి అల్లుడైన అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడు కదా. బలరాముడు బాగున్నాడా? ఈ రకంగా వరుసగా అందరినీ అడుగుతూ ఉన్నాడు ఒక కంగారులో. కానీ కృష్ణుడు క్షేమమా అని అడగడానికి మటుకు నోరు రాలేదు ఆయనకి. అది చెప్పేశాడు ఇక్కడ శుభ్రంగా. వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, బాణాసురుడి అల్లుడు క్షేమంగా ఉన్నాడా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కృష్ణుడు క్షేమమా అని అడగడానికి నోరు రాలేదు. వైకుంఠవాసుల్లాగా యాదవులు సుఖపడటానికి ఎవడైతే కారణమో, బంధుమిత్రుల సుఖాల్ని ఎవడు ఆనందంతో ఇవ్వగలిగాడో, బంధుమిత్రులకు సుఖాన్ని ఎవరిచ్చారంటే పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడే ఇచ్చాడు. ఇంద్రుడి వజ్రాయుధంతో కూడా పోరాడి పారిజాత వృక్షం తెచ్చి సత్యభావక ఎవరైతే ఏ భగవంతుడైతే అప్పగించాడో అతనికి శుభమే కదా. ఆపదలో ఉన్న వారికి శరణ్యము, లోకాలకు శుభాలు ఇచ్చేవాడు సుధర్మపీఠంలో బలరాముడితో కలిసి ఉత్సాహంతో ఉన్నాడా అని అడిగాడు చివరికి. నువ్వు బలరామకృష్ణులకు భక్తుడివి, వాళ్ళు నీతో పూర్వంలాగా ఉన్నారా, ప్రేమగా ఉన్నారా, నువ్వు వెళ్ళొచ్చావు కదా అని అడుగుతున్నాడు. అంటే ఎలాగో అలా కృష్ణుడి విశేషాలు చెప్తాడు అని కొంచెం అడుగుతూ ఉన్నాడు అనమాట. పూర్వం మహారణ్యంలో నువ్వు శివుడితో పోరాడావు. ఒక వరాహం కోసం ఒక పందిని కొడతాడు అర్జునుడు, ఆ శివుడు కూడా కొడతాడు. నాదంటే నాదని ఇద్దరు అంటే శివుడు పరీక్ష చేస్తాడనమాట ఈయనని. దుర్యోధనుని నువ్వు చాలా గొప్పగా శివుడితోనే పోరాడావు, కాలకేయుల్ని చంపావు యుద్ధంలో, దుర్యోధన్ని విడిపించాలని గంధర్వులందరినీ తరిమి కొట్టావు. అప్పుడెప్పుడూ నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదు, ఇప్పుడేమిటి కన్నీరు పెడుతున్నావేంటి నువ్వు అని అడిగాడు. శత్రువుల వల్ల ఓడిపోయావా? ఎందుకు దుఃఖపడుతున్నావు? మంచివాళ్ళు ఎవరినన్నా తెలియక నిందించావా? లేకపోతే పరస్త్రీలను, తల్లితో సమానమైన వాళ్ళని తెలియక ముట్టుకున్నావా? వీరుల మధ్యలో ఏదైనా మర్యాద పోయిందా? మాట తప్పావా?
చేసిన మేలేమన్నా మర్చిపోయావా? బ్రాహ్మణులను, ఆవులను, రోగులను, స్త్రీలను తెలియక ఏమన్నా తరిమి కొట్టావా? బ్రాహ్మణుని ఏమన్నా పొరపాటున చంపించావా? శిశువులు కానీ, ముసలివాళ్ళు కానీ, పూజ్యులు కానీ భోజనం చేయకుండా నువ్వేమన్నా అడ్డం పెట్టి అప్పుడు నువ్వు భోంచేసావా? ఏమైంది? ఇంత దుఃఖం రావడానికి ఇవన్నీ కారణాలన్నమాట. ఈ తప్పులు చేస్తే దుఃఖపడవచ్చు. ఇన్ని రకాల తప్పులు ఉన్నాయి, వీటిలో ఏం చేశావు నువ్వు? ఇక్కడ చెప్తూ ఉన్నారు వాల్మీకి రామాయణంలో భరతుడు ఇట్లాంటి దుఃఖపడుతూ తల్లితో ఇట్లాగే అన్నట్ట. ఎందుకంటే రాముడి వనవాసం గురించి కానీ, తన పట్టాభిషేకం గురించి కానీ తనకి తెలియదు. ఎట్లాంటి పాపములు ఎరగనివాడు పాపం. నేను గనక ఈ విషయం నాకు తెలిసి ఉంటే, ఇదిగో ఈ పైన చెప్పిన తప్పులన్నీ చేసినవాడు ఏ పాపపు లోకానికి, ఏ నరకానికి పోతాడో ఆ లోకాలకు నేను పోతాను అని భరతుడు శపథం చేస్తాడు అని చెబుతున్నారు ఇక్కడ. ప్రస్తుత సందర్భంలో ధర్మరాజు చేసిన ప్రశ్నలు కూడా అర్జునుని ప్రవర్తనకు సందేహించినవి కాదు. ఇటువంటి తప్పు ఏదో చేసినట్టుగా బాధపడుతున్నావేంటి, నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యవు కదా అని భావము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ధర్మరాజు ఇట్లా చెప్పగానే అర్జునుడు కుప్పగూలిపోయి కళ్ళు దుడుచుకుంటూ, రెండు అరిచేతులతో కన్నీళ్లు దుడుచుకుంటూ ఇలా అన్నాడుట ఆయన. కృష్ణ నిర్యాణము, శ్రీకృష్ణ నిర్యాణము అర్జునుడు చెప్పుట అని ఇక్కడ హెడ్డింగు. మనకెవరైతే సారథ్యం చేశారో, ఎవరైతే తోడుగా కూడా ఉండి ఇన్నాళ్ళు మనకి మన చుట్టం, మన సఖుడు, మనల్ని ఆజ్ఞాపించినవాడు, మన గురువు, మన దేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పేశాడు. నేను ఆనాడు మత్స్యయంత్రాన్ని కొట్టి విజయుణ్ణైనానంటే దానికి కారణం ఆ శ్రీకృష్ణ పరమాత్మే. ఆయన దయ వల్లనే నేను ఇది చేయగలిగాను. బలవంతులను అనేకులు సేనగా తెచ్చుకున్న ఆ ఇంద్రుడే ఎదిరించినా కూడా లెక్క చేయకుండా ఖాండవవన దగ్ధం చేసే సమయంలో పరమాత్మ పక్కనున్నందువల్లనే నాకు ఇది సాధ్యమైంది. అంతకంటే వేరే మన జీవితంలో ఏ రకమైనటువంటి విజయము సాధ్యమయ్యేది కదా. ఆ చక్రధారి నా పక్కన నిల్చోవటం వల్లనే నా విజయాలన్నీ కూడా అయినవే. అన్ని నానా దిక్కుల నుంచి రాజులందరినీ జయించి బోలెడంత కావాల్సినంత ధనం కొల్లగొట్టుకొని వచ్చాను. మయాసురుడు నిర్మించిన సభలో పాదం పెట్టాము, రాజసూయం చేశాము. సత్యం పలికినచో, నిజం ఉన్నదిన్నట్టు చెప్పాలంటే శ్రీహరి మన అండదండగా ఉన్నందువల్లనే ఇవన్నీ జరిగినాయి. అట్లాగే సింహ పరాక్రముడవైన ధర్మరాజు గురించి చెప్తూ ఉన్నాడు. మహాపరాక్రమవంతుట ధర్మరాజు. ఆయన ధర్మగుణం ఎక్కువగా చెప్పుకుంటాం కానీ, ఎందుకంటే ఏ గుణం ఎక్కువ ఉందో అది చెప్పుకుంటాం. మహాపరాక్రమవంతుట, ఆ గుణం ఇంత మటుకు ఎవరు చెప్పలేదు. సింహ పరాక్రమవంతుడైనటువంటి నీ ఇల్లాలు, నీకేమన్నా పరాక్రమం తక్కువ? ద్రౌపది రాజస్వ యజ్ఞంలో అభిషేకించారు ఆవిడ పవిత్రమైన తల వెంట్రుకల మీద. ఆ కేశబంధాన్ని బట్టి సభలో శత్రువులు ఈడ్చి చిక్కుపరిచారు. ఆవిడ దాన్ని తలుచుకొని దుఃఖించే సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి అభయం ఇచ్చాడు. ఆ అభయం వల్లనే శత్రురాజుల భార్యలందరూ జుట్లు విరబోసుకొని ఉండవలసిన వైధవ్యం ప్రాప్తించింది వాళ్ళకి. కట్టుకున్న బట్టనే లాగుతున్నారు ఈ శత్రువులు, ఈ పగవాళ్ళు. నా భర్తలేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, నువ్వు తప్ప నాకెవరున్నారు కృష్ణ అని పిలవగానే వచ్చి క్షణంలో కరుణతో లెక్కలేనన్ని బట్టలిచ్చి కాపాడాడు కదా. వనవాసం చేస్తూ ఉన్న మనల్ని ఎలాగైనా అవమానించాలని చెప్పి దూర్వాసుడిని ప్రార్థించి దుర్యోధనుడు 10,000 మంది శిష్యులతో మనందరి భోజనాలు అయిన తర్వాత పంపించాడు ఇక్కడికి. అతనికి తెలుసు మన దగ్గర అక్షయ పాత్ర ఉన్నది. ద్రౌపది భోజనం చేసిన తర్వాత, ఇంకా దాన్ని కడిగేసిన తర్వాత ఆ రోజుకు అక్షయ పాత్ర భోజనం ఇవ్వదని తెలుసు అతనికి. తెలిసి దూర్వాసుడిని శిష్యుల్ని పంపించాడు మన దగ్గరికి, మనల్ని కేవలం అవమానం చేయాలని చెప్పి, దూర్వాసుడు మనల్ని శపించాలని చెప్పే ఉద్దేశంతో. దూర్వాసుడు రాగానే ఆయనకు సత్కారాలు చేసి భోజనం పెడతామని చెప్పిన తర్వాత శిష్యుల్ని తీసుకొని ఆయన స్నానానికి వెళ్ళటం. ఆ సమయంలో ద్రౌపది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కృష్ణుడిని ప్రార్థించటం.
ఆ కృష్ణ పరమాత్మ వచ్చి ఎక్కడో కడిగిన గిన్నెలో మిగిలిన ఒక చిన్న మెతుకులో లవలేసెముట ఒక్క రవ్వ ఉంటే ఆ కాస్త ఆయన తినటం, ఆ తిన్న తర్వాత 3 లోకాలనైనా తృప్తి చేయగలటువంటి ఆ పరమాత్మ దయ వల్ల ఆ 10,000 మంది శిష్యులు దూర్వాసుడు భుక్తాయాసం పడ్డారట. వాళ్ళకి కడుపు నిండిపోయి అటునుంచటే వెళ్ళిపోయారట. అయ్యో ధర్మరాజుకు ప్రామిస్ చేశామే తింటామని, కానీ మన వల్ల కాదు, ఏ మొహం పెట్టుకుని వెళ్తాం వాళ్ళ దగ్గరికి మళ్ళీ అటునుంచటే వెళ్ళిపోయారట. ఈ రకంగానే కదా ఎన్నిసార్లు రక్షించాడు. 1, 2, 3 ఎన్నెన్ని చెబుతాము. ఇతను నాకు ఇచ్చిన బలం వల్లనే శివునితో పోరాడి పాశుపతాస్త్రం గెలుచుకొచ్చాను, ఇంద్రుడి అర్ధసింహాసనం ఎక్కాను, కాలకేయాదులందరినీ చంపాను, గోగ్రహణం రోజు గోవులన్నీ ఎత్తుకెళ్ళిపోతే కౌరవులందరూ వాళ్ళందరినీ గెలిచి మహావీరుల తలపాగాలు తెచ్చి ఉత్తరకు బొమ్మల పొత్తికలుగా ఇచ్చాను. ఈ భీష్మ ద్రోణాదులు పన్నిన యుద్ధ వ్యూహంలో రథం తోలుతూ ముందర కూర్చుని నా బాణాలు శత్రువులను చేరకముందే తన చూపులతో వాళ్ళ బలాన్ని ఉత్సాహాన్ని హరించేశాడు ఈ పరమాత్మ. ఈ రకంగా ఎన్నని చెప్పుకుంటామన్నయ్య. పరమాత్మ లేకుండా మనం ఇక్కడ ఎట్లా ఉంటాము? ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి వచ్చింది. దివ్యాస్త్రాలతో భూమిని పెళ్ళలుగా లేపి కోనేరుగా చేసి అస్త్రాల చాటున గుర్రాల్ని నడుపుతూ సాహసంతో నీటిపై కూడా రథాన్ని పోనిచ్చి సైంధవుణ్ణి చంపించాడు నా చేత. ఇది కేవలం కృష్ణుడి అండదండల వల్లనే కదా. భూమిని పెళ్ళలుగా లేపి కోనేరులా చేసి నీళ్ల మీద రథాన్ని నడిపాడు కదా. ఇదేమన్నా సామాన్యమైన విషయమా? ఇట్లా ఎన్నెన్ని చెబుతాము. ఒక్కొక్కప్పుడు స్నేహితుడిగా, ఒక్కొక్కప్పుడు బావమరిదిగా, ఒక్కొక్కప్పుడు చుట్టంగా అతడు మనల్ని మన్నించాడు, దాతగా ధనం ఇచ్చాడు, మంత్రి అయి సలహాలు ఇచ్చాడు, మందలించి బుద్ధి చెప్పాడు, గురువై ఉపదేశించాడు, చనువుగా సారథ్యం చేశాడు, క్రీడలో ఆటల్లో ఎంతో ఎగతాళి చేశాడు. ఒక శయ్య మీద పడుకునేవాళ్ళం, కలిసి భోజనం చేసేవాళ్ళం. ఇతన్ని మర్చిపోయి ఎలా జీవిస్తామన్నయ్యా అని చాలా బాధపడ్డాడు అర్జునుడు. నాతో ఎంతో చనువుగా ఉండేవాడు. తన స్త్రీలందరూ తన ప్రేమ గురించి వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే అవన్నీ కూడా ఆ సలహాలు ఇచ్చి ఆ కలహాలు తీర్చడానికి ఒకసారి నన్ను పంపించాడు. అంతఃపుర కాంతలందరూ తనతో మాట్లాడిన చనువైన మాటలు కూడా నాతో చెప్పుకొని పంచుకునేవాడు. అట్లాంటి కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ దేహం మీద ఆశతో ప్రాణాలు పోకుండా ఉన్నాయేంటన్నయ్య అంటాడు. నేను జన్మలో ఎంతటి పాపం చేయకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రాణాలు ఈ దేహంలో ఉన్నాయి. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అంతఃపుర స్త్రీలందరినీ వెంటబెట్టుకొని అడవిలో నడుస్తూ ఉన్నాను. వాళ్ళందరినీ కాపాడాలనే ఉద్దేశంతో బోయేవాళ్ళు వచ్చి నన్ను ఎదిర్చి ఎత్తుకుపోయారు కొంతమంది. నేనేమీ చేయలేకపోయాను. స్త్రీల కంటే కూడా తక్కువగా నేను ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళను విడిపించలేక చూస్తూ ఉండిపోయేవాల్సి వచ్చింది. ఆ పరమాత్మ లేకపోయేటప్పటికి మన శక్తులన్నీ కూడా ఉడిగిపోయినాయి. పూర్వం శత్రు సంహారానికి ఏదైతే ఉపయోగించిన గుర్రాలు, రథం, అస్త్రాలు, గాంధీవం అన్నీ వ్యర్థమైపోయినాయి. బూడిదలో పోసిన నెయ్యిలాగా అయిపోయినాయి. గారడీవాడి మాయలాగా, చవిటి నేలలో చల్లిన విత్తనాల్లాగా యూస్లెస్ అయిపోయినాయి. అట్లాగే కృష్ణుడు పోయిన క్షణంలో నా శక్తులన్నీ మాయమైపోయినాయి, వ్యర్థములైపోయినాయి. దూర్వాసుడి శాపం వల్ల యదువీరులందరూ కళ్ళు దాగి రోషపడి ఒకళ్ళనొకళ్ళు గుద్దుకొని కాలగర్భంలో కలిసిపోయారు. జీవుల వల్ల జీవులకు జననము మరణము కలిగించేవాడు భగవంతుడు. జీవుల వల్లే జీవులకు జననము, జీవుల వల్లే జీవులకు మరణం కూడా కలిగించేవాడు భగవంతుడు. పెద్ద చేపలు చిన్న చేపలను మింగినట్టుగా యాదవులు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకొని నశించిపోయారు. బలహీనులకు అంటే అక్కడ వార్తలు చెబుతూ ఉన్నాడు, ఈయన ఇప్పుడే వచ్చాడు కదా అర్జునుడు, అందరూ కలహించుకొని చచ్చిపోయారు, ఇలా జరిగింది అక్కడ, పరమాత్మ వెళ్ళిపోయాడు. బలహీనులకు, బలం గల వాళ్ళకి
మధ్యలో శత్రుభావాల్ని ఉద్యమాల్ని కల్పించి వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు పెట్టేసి భూభారాన్ని తగ్గించేశాడు. తను మాత్రం నిశ్చల బుద్ధిగా ఉండి చక్కగా వచ్చిన పని పూర్తి చేసుకొని సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అన్నయ్య, జరిగింది సర్వము భగవంతుడి అధీనమే కానీ మన అధీనమేమీ లేదు. జీవులు కామక్రోధాలతో ప్రేరితులైపోయి ప్రభావితులైపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దేవుడు పన్నిన పన్నాగంలో పనులు చేస్తూ తమకిష్టమైన పనులు చేసుకుంటూ ఉన్నాము, సాధించుకుంటూ ఉన్నాము అని భ్రాంతి పడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు భూమి మీద నుంచి. ఆ భ్రాంతి వాళ్ళకి ఎప్పటికో ఇది భ్రాంతి అని తెలుస్తుందేమో. ఇంకా కూడా అర్జునుడు శ్రీకృష్ణుని మాటలు ఎన్నో తలుచుకుంటూ ఉన్నాడు. ఎవరికైనా దేశానికి కాలానికి ప్రయోజనాన్ని సమన్వయించుకోవడానికి సరిపోతాయి ఈ మాటలన్నీ కూడా. హృదయంలో ఉన్న బాధని తగ్గిస్తాయి. పరమాత్మ చేసేదే కదా ఇదంతా. ఒకరినొకరు చంపుకునందరూ భూభారాన్ని తగ్గించారు. ఇది ఒక మెథడ్ ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అని తెలుసుకుంటూ ఉన్నాడనమాట. హృదయంలో పరమాత్మని నిశ్చల బుద్ధితో స్మరించి తన మనస్సులో పరబ్రహ్మ తత్వంలో నిశ్చల తత్వం వచ్చింది నాకు ఇప్పుడు అన్నయ్య, నేను నిశ్చలంగా ఉండగలుగుతున్నాను అని అన్నగారికి చెప్పాడు. చెప్పి కృష్ణుని చరణారవిందాలను నిరంతరంగా తలుచుకుంటూ ఉండటం మొదలుపెట్టాడు అర్జునుడు. ఇంకా వేరే మార్గం లేదు. ఆ పాదాలని నిరంతరంగా ఆపకుండా స్మరిస్తూ ఉండటమే మార్గము. చేయగా మనస్సు బుద్ధి బాగా నిర్మలమైపోయాయి ఆయనకి. ఆ శోకము, ఆ ఉద్ధృతం అంతా కూడా ఎమోషనల్ ప్రాబ్లం అంతా తగ్గింది. ధ్యానంలో నిలబడగలిగాడు. అది భక్తిలో నిలబడిన ధ్యానం కాబట్టి కామం, క్రోధం ఇట్లాంటివన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఆ భక్తి వల్ల ఉపయోగం అదన్నమాట. ఎప్పుడైతే భక్తి అనే మాట వచ్చిందో వినయము, విధేయత అన్నీ వస్తాయి ఆ భక్తి వల్ల. యాక్సెప్టెన్స్, అవతల మనిషిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఫర్గివ్నెస్ అన్నీ వస్తాయి. ఆ భక్తి అనేది ఒక్కటి ఉంటే సమస్త సద్గుణాలు వచ్చి చేరుకుంటాయి. అందుకే భక్తిని అంత విశేషంగా చెప్పారు. ఎప్పుడైతే భక్తితో చేశాడో అప్పుడు అవన్నీ కూడా పక్కకి, కామక్రోధాలన్నీ కూడా పక్కకి తొలగిపోయినాయి. మళ్ళీ తనకి కృష్ణుడు చెప్పినటువంటి మాటలు, ఆ భగవద్గీతలో చెప్పిన మాటలు 2 సేనల మధ్య మళ్ళీ స్మరించుకున్నట్ట. దాంతో కాలంలో జరిగే సన్నివేశాలు అంటే ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. గీతలో అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, అప్పుడేదో తనని ఉత్సాహపరచడానికి చెప్పినట్టు చెప్పినా కూడా ఎంత పరమ సత్యాలు అవన్నీ కూడా అనే విషయం బాగా అర్థమవుతోంది. ఏదైనా సరే విజ్ఞాన రూపమైంది దుఃఖాన్నే కలిగిస్తుంది. ద్వైత భావం దుఃఖాన్నే కలిగిస్తుంది. తాను దైవస్వరూపమే దైవానికి అభిన్నము అని తెలిసేదాకా ద్వైతభావం అహంకారాన్ని, మమకారాన్ని అన్నీ కలిగిస్తుంది. అహంకారం అంటే తను వేరుగా వేరే దేహంలో ఉన్నట్టుగా, భగవంతుడితో విడిపడిపోయి ఉన్నట్టుగా. మనకి టావోయిజంలో ఒక మాట చెబుతారు. నాకు టావోయిజం గురించి ఎక్కువ తెలియదు, నేనేదో చిన్న ఆర్టికల్ చదివాను. దాంట్లో ఏమంటారంటే యూ హ్యావ్ సపరేటెడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది టోటాలిటీ. మొత్తంతో పోట్లాడతావా అయితే ఇప్పుడు నువ్వు? నీ బలం సరిపోతుందా? నిన్ను నువ్వు విడబరుచుకున్నావు టోటాలిటీ నుంచి. కెన్ యూ ఫైట్ విత్ ది టోటాలిటీ అని అడుగుతారు. ఆ రకంగా మనల్ని మనం వేరుపరుచుకున్నందువల్ల నష్టం మనకే. మనం ఒకటిగా ఉండటం నేర్చుకున్న కొద్దీ మనకు బలం పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారన్నమాట. అట్లాగే వేరే వాళ్ళలాగా అందరూ భ్రమ పెడతారు. ధనము, ఇల్లు, వాకిలి, భార్య, భర్త, పిల్లలు ఈ రూపంలో వేరుగా ఉన్నట్టుగా భ్రమ పెడతారు. ఈ ద్వైతమైన భ్రమకు అంటే ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు అనే భ్రమకు కారణం దేహం. ఆ దేహం విడిగా ఉన్నట్టు అక్కడ ఇంకొక మనిషి ఉన్నట్టుగా ఒక భ్రమ కలుగుతూ ఉంటుంది. రమణ మహర్షి ఎప్పుడు ఒక మాట అనేవారట, మీరు నేను కుక్కని కాదు, పందిని కాదు, పిల్లిని కాదు అని బాగా తెలుసుకున్నారు, బాగుంది. మరి నేను మనిషిని అని ఇరుక్కుపోయారేమిటి? ఎవరు చెప్పారు మీకు మీరు మనిషి అని? అది కన్ఫర్మ్డేనా? మీరు మనిషి అయినా డెఫినెట్గా ఎట్లా తెలుసు మీకు అనేవారట. ఆ రకంగా నేను ఫలానా అని ఒక పేరు పెట్టుకొని దైవంలో నుంచి వేరుబడిపోయి దుఃఖపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ శరీరం వల్లనే భ్రమ వచ్చింది. ఈ శరీరం సప్తధాతువులతో వేరుగా తయారవుతుంది. నీళ్ల మీద తేలుతున్న మంచుగడ్డ నీళ్ల కంట ఎట్లా వేరు కాదో
అది తాత్కాలికంగా ఫిజికల్గా కనపడుతుంది అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఈ దేహానికి విత్తనం అనేది లింగ రూపమైంది. లింగం అంటే ఆకారం, పేరు, బరువు మొదలైన లక్షణాలు ఉండేదాన్ని లింగము అంటారు. అది కూడా చిహ్నము, ఒక సింబాలిజం అంతే. లింగానికి మూలమేమిటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు. గుణాలంటే దారాలు కట్టేయటానికి. 3 గుణాల్ని ఒకదానితో ఒకటి చివర్లల్లో ముడేసి లాగితే త్రిభుజాకారమైన ఆకారం, శక్తిమయమైన త్రిభుజాకారం, ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడిన ఆకారాల అల్లిక గుడ్డ లాంటిదే ఈ శరీరము. గుణాలన్నిటికీ కూడా ఆధారం ప్రకృతి. దారానికి దారం కావాలంటే పత్తి కావాలి, కాటన్ కావాలి. అట్లాగే త్రిగుణాలు అల్లుకోవాలంటే ప్రకృతి కావాలి. ప్రకృతి అంటే ఇది ఇలా జరుగుతుంది అనే స్వభావం. దీనికి ఇది స్వభావం. నీటికి పల్లానికి వెళ్ళటం స్వభావం, నిప్పుకు పైకి జ్వలించటం స్వభావం. అలాగే ప్రకృతికి ఈ గుణాలు స్వభావము. నేను అనే సర్వాంతర్యామి ప్రజ్ఞ అయిన బ్రహ్మములో స్మరణ ఉంచుకోవటమే జ్ఞానం. అది నేను. వేరే ఇంకా నేను విడిగా లేను. నేను ఫిజికల్ బాడీ కాదు, ఫ్లెష్ అండ్ బ్లడ్ నేను కాదు. ఇది ఎంత సింపుల్ అంటే మనకు కనపడేది మనం ఎలా అవుతాం? వాట్ యు పర్సీవ్ కెనాట్ బి యువర్ సెల్ఫ్ కదా. అది మనకు అంత మాత్రం కూడా తెలియదు, ఎందుకంటే మాయ వల్ల. ఎప్పుడైతే ఈ పరబ్రహ్మ జ్ఞానం, సర్వం బ్రహ్మమయం అనే జ్ఞానం ఉన్నదో, ఈ ప్రకృతి అంతా కూడా దాని అన్ని గుణాలతో పరబ్రహ్మంలో లీనమైపోయి ఉంటుంది. పరబ్రహ్మానికి ఉండటం తప్ప లేకుండా ఉండటం అనే క్వాలిటీయే లేదు అసలు. కాబట్టి దాని యందు స్మరణ నిలుపుకున్న వాళ్ళకి శాశ్వతత్వం కలుగుతుంది. ఉండటమే లక్షణం పరబ్రహ్మతత్వానికి. మిగిలినవన్నీ కూడా ప్రకృతి చేస్తూ ఉన్నటువంటి అల్లికలు. వాటిల్లో స్మరణ పెట్టుకున్నామంటే ఉండటం లేకపోవటం అనేటటువంటి ద్వైతం, 2 లక్షణాలు, పెండ్యులం అనేటటువంటి ఒక ప్రాసెస్ వచ్చేస్తుంది. కింద మీద పడిపోతూ ఉంటాం మనం. ప్రకృతి పరబ్రహ్మంలో లీనం అవటాన్నే నిర్గుణము అంటారు. సర్వ సృష్టికి ప్రకృతే కారణం. కాబట్టి ప్రకృతి లీనమైపోయినప్పుడు దానికి కార్యరూపాలైన త్రిగుణాలు, వాని దోషాలు పరబ్రహ్మంలో లేకుండా ఉండటము అనే స్థితిని, దోషము లేని స్థితిని పొందుతాడు ప్రకృతి పరబ్రహ్మంలో కలిసినందువల్ల. ఈ విషయాన్ని తెలుసుకొని ఇటువంటి స్థితిని పొందిన వాడిని పురుషుడు, జీవిని పురుషుడు అంటారు. ఆ పురుషుడు అనేవాడు స్థూల శరీరంలో ఒకవేళ ఉన్నట్టుగా మనకు అనిపించినా కూడా ఆ స్థూల శరీరాన్ని వాడు పొందడు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా అర్జునుడు లోపల బాగా ఆ కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలన్నీ మెమరైజ్ చేసుకుంటూ ఉన్న విషయం ఏది, లేని విషయం ఏది అనే స్థితిని బాగా విచారణ చేసుకుంటూ ఉన్నాడు. మనకి స్థూల శరీరంలో అటువంటి వాడు ఉన్నా కూడా దేన్ని పొందడు. అట్లాంటిది ఆ పురుషుడు సంపూర్ణమైన అనుభూతిగానే ఉంటాడు అని తెలుసుకొని అర్జునుడు బాగా వైరాగ్య స్థితి చెందాడు. ఇవన్నీ ఆలోచించుకొని మెదలకుండా మౌనము వహించి మెదలకుండా ఉండటం మొదలైందన్నమాట. ధర్మరాజు కూడా భగవంతుణ్ణి పొందే మార్గాన్ని, నారదుడి మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ తను కూడా నిశ్చలమైన మనస్సుతో ఉత్తమ మార్గాన్ని ఎలా చేరాలి అనే సాధనలోకి చేరిపోయాడు. స్వర్గాన్ని ఎలా చేరాలి, స్వర్గము అంటే సువర్గము లేకపోతే ఉత్తమమైన ఆనంద స్థితి, అదే మనకి ఇప్పుడు ఇంకా మిగిలింది. ఇవన్నీ ఇంకా మన బాధ్యతలన్నీ అయిపోయినాయి అనే ఉద్దేశంతో ఆ నిశ్చలత్వాన్ని, ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు నిశ్చలత్వాన్ని పొంది ఉన్నారన్నమాట. యాదవుల నాశనము, కృష్ణుడి నిర్యాణము విన్నది కుంతీదేవి. విని నిర్మలమైన భక్తితో, అంటే ఎప్పుడైతే ఒక మనిషి స్థిమిత పడటము, ప్రపంచాన్ని చూస్తాం, సృష్టిని చూస్తాం, మనుషులు పుట్టడం పోవటం ఇక్కడ సహజము, ఉత్పాతాలు సహజము, భూకంపాలు సహజము, ఫ్లడ్స్ సహజము, వానలు ఎక్కువ రావటం తక్కువ రావటం, ఆహారం ఉండటం లేకపోవటం, అరాచకం, ఇవన్నీ కూడా ఇక్కడ భూమి మీద సహజం, ఇక్కడ ఇలాగే ఉంటుంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు
అలలు వస్తూ ఉన్నప్పుడు అలలు చూసి వస్తున్నాయి అని, వెళ్ళిపోయేటప్పుడు అయ్యో వెళ్ళిపోతున్నాయి అని దిగులు పడటం అంత తెలివి తక్కువ ఇంకోటి లేదు అని అర్థమవుతుంది. మనం కూడా ప్రకృతిని జాగ్రత్తగా గమనించినప్పుడు ఇది ఏమిటి, దీనికి సహజం, దానికి మనం కింద మీద పడటం ఎందుకు, మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. ఈ సృష్టిలో అదొకటే మార్గం. సృష్టి మొత్తం మనకి సాధనకు ఉపయోగిస్తుంది. ఈ రకంగా మన మనసు నిశ్చలం అవ్వటానికి సృష్టిని మనం వాడుకోవాలి అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇహ బాధపడుతూ ఉంటే సంతోషము బాధ కింద మీద పడుతూ ఉంటే అది ఎంతకాలమైనా ఇంకా పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మానసికమైన స్థితి దిగజారుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతారు. ఆ మనస్సు మీద పట్టు ఇంకా తగ్గుతుంది. అసలు పట్టే డెవలప్ చేయకపోతే, అసలు పట్టు మనస్సు అని ఒకటి ఉంది, దాని మీద ఒక పట్టు ఉండాలి అనే భావమే తెలియని వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారో, ఎన్ని రకాలుగా ముసలితనంలో బాధలు పడుతున్నారో మనకు కూడా తెలుసు. అలా కాకుండా కుంతీదేవి అన్నీ చక్కగా చూసింది, కళ్ళతో చూసి గ్రహించుకుంది. సృష్టిలో ఇది సహజము, శరీరం ధరించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతారు. ఇవన్నీ ఇట్లా యాదవులందరూ ఎవరి మీదైతే తను ప్రాణం పెట్టుకుందో, యాదవుల మీద పాండవుల మీద నాకు మమకారం లేకుండా చెయ్యి అని అడిగింది. అంటే వాళ్ళిద్దరి యందు వాళ్ళకి ఆ యాదవులనే పుట్టింటి వాళ్ళ మీద తన బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉన్నదన్నమాట ఆవిడకి. అది లేకుండా చేయమని అడిగింది. మరి ఇక్కడ యాదవులందరూ కొట్టుకొని నాశనం అయిపోయారు. కృష్ణ పరమాత్మ కూడా ఎవరినైతే క్షణంలో తలుచుకుంటే వచ్చి సహాయం చేస్తూ ఉన్నాడు, ఆ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు అని విన్నది. నిర్మలమైన భక్తితో ఏమాత్రం చెల్లించకుండా, ఏమాత్రం బాధపడకుండా భగవత్పాద చింతా తత్పరయ్యి అంటున్నారు. భగవంతుడి పాదాలనే తలుచుకుంటూ సంసారాన్ని మనసులో నుంచి తీసేసి నిశ్చింతగా ఉన్నది అని చెప్పారు. ఇక్కడ భారతంలో ఇంకొక రకంగా రాసుంది అంటున్నారు. భారతంలో గాంధారి ధృతరాష్ట్రులతో ఆవిడ కూడా అడవికి వెళ్ళి దేహాన్ని వదిలేసింది అన్నట్టుగా ఉంది. ఈ పద్యానికి మూలమైన శ్లోకం వ్యాస భాగవతంలో ఎక్కడో దాచిపెట్టబడి ఉండొచ్చు అందువల్లే కొన్ని ప్రతుల్లో లేదు ఇది అన్నారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పుకోవాలి. ప్రభుదత్త బ్రహ్మచారి గారని మొన్నటి వరకు ఉండేవారు. ఆయన అద్భుతమైన భాగవతాన్ని రాశారు. ఆ భాగవతాన్ని మనకి తెలుగులో కుందుర్తి వెంకట నరసయ్య గారు అని ఆయన తెలుగు రాశారు. అసలు ఎంత బాగుంటాయి అంటే ఆ భాగవతాలు సాధన గ్రంథ మండలి వాళ్ళు ప్రింట్ చేశారు వాటిని. అవి ఎంత బాగుంటాయి అంటే, ఒకవేళ ఏమన్నా వీళ్ళు ఈ కళాని, ఈ పెన్నుని తేనెలో ముంచి రాశారా, ఆ భాష ఏమిటి, అసలు మనం భగవంతుడితో పాటు ప్రయాణం చేస్తాం. ఆ భాగవతంలో ఒక తన్మయత్వం ఉంటుంది, తీయని మాధుర్యం ఉంటుంది భాగవతం మొత్తం కూడా. అటువంటిది రాసినటువంటి ప్రభుదత్త బ్రహ్మచారి గారిని ఒకసారి ఎవరో అడిగారు, ఎందువల్ల ఒకసారి రాముల వారు సీత కథ వచ్చినప్పుడు, రామాయణం వచ్చినప్పుడు అసలు సీతా స్వయంవరమే లేదు అని కొంతమంది అంటారు. తర్వాత ఏమో లేదు ఆవిడ విల్లును ఎత్తటం అనేటటువంటి ప్రాసెస్ అసలు లేదని కొంతమంది అంటారు. మరి రాముడు విల్లు విరగొట్టాడని కదా చెప్పుకుంటాము. అట్లాగే చాలా చోట్ల ఇప్పుడు ఈ కుంతీదేవి గురించి ఇక్కడ చెప్పారు, ఇంకో చోట చెప్పలేదు. కుంతీదేవి ఎలా వెళ్ళిపోయిందంటే, కొన్ని చోట్లేమో ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడితో ఆవిడ కలిసి వెళ్ళింది అంటున్నారు, కొన్ని చోట్ల లేదంటున్నారు. ఎందువల్ల ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి? రామాయణం ఒక్క దాంట్లో, భారతం ఒక్క దాంట్లో, భగవద్గీత అనే దాంట్లో ఇట్లా చెప్పారు అట్లా చెప్పారని తేడాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగారు ఆయన్ని. అడిగితే ఆయన ఒక మాట చెప్పారు, ఈ కథలన్నీ కూడా మళ్ళీ యుగాలతో పాటు అవతారాలు, కథలు అన్నీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. 100% రిప్లికాగా జరగాలని రూల్ లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ అదే జరిగినా కూడా ఇది పాస్ట్ కాదు, పాస్ట్లో ఫిక్స్ అయిపోయిన విషయం కాదు, ఎప్పుడు నిత్య నూతనమైన కొత్త విషయమే. అలా కొత్తగా జరుగుతూ ఉన్నప్పుడు కొంచెం మార్పులు ఉండొచ్చు. కథ ఇదే కావచ్చు కానీ కొంచెం మార్పులు ఉండొచ్చు అని అన్నారు ఆయన. నాకు అది చాలా అప్రాప్రియేట్గా అనిపించింది. అదే విషయం మళ్ళీ జరిగేటప్పుడు కొంచెం తేడా ఉండొచ్చుగాక అని ఇక్కడ ఈ కుంతీదేవి కథ వచ్చినప్పుడు ఆయన గుర్తుకొచ్చారు నాకు. ఆ మహానుభావుడికి కూడా మనం తప్పకుండా ప్రభుదత్త బ్రహ్మచారి గారిని తలుచుకుని ఒక నమస్కారం పెట్టుకుందాం. మహాకృష్ణ భక్తుడు ఆయన. మళ్ళీ మన కథలోకి వస్తే ఎలా జరిగిందంటే, ఇదంతా కూడా ముళ్ళుని ముళ్ళుతో తీసినట్లుగా శ్రీకృష్ణుడు
యాదవుల మధ్యలో తను కూడా ఒక శరీరాన్ని ధరించి లోకకంటకుల శరీరాలన్నీ సంహారం అవటానికి కారణమయ్యాడు. తన శరీరాన్నే ఒక ముళ్ళుగా వాడి ఆ లోకకంటకులందరినీ తీసేశాడు అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఒక ముళ్ళు పెట్టి కాల్లో గుచ్చుకున్న ముళ్ళు తీసిన తర్వాత 2 ముళ్ళు కలిపి అవతల పారేస్తాం. అదే రకంగా తన దేహాన్నే ఒక ముళ్ళు చేసి ఇక్కడ తను చేయవలసినదంతా కూడా చేసేసి ఆ తర్వాత ఈ శరీరాన్ని కూడా ఆ శరీరాలతో పాటు వదిలేశాడు అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెబుతూ ఉన్నారు. ఎట్లా అయితే ఒక యాక్టర్, ఒక నటుడు అనేక దృశ్యాల్లో అనేక వేషాలు ధరిస్తాడు, మళ్ళీ ఆ వేషధారణ అంతా కూడా తొలగించుకుంటూ ఉంటాడు. ఒక వేషం అయిపోగానే, ఒక రోల్ ప్లే అయిపోగానే మళ్ళీ చక్కగా కడుక్కుని నార్మల్ అయిపోతూ ఉంటాడు, మామూలు మనిషిలాగా ఆ వేషం అంతా తీసేస్తాడు. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు కూడా మత్స్య రూపం ధరించాడు, కూర్మ రూపం ధరించాడు, అన్నీ ధరిస్తూ విడుస్తూ ఉంటాడు. ఆయన ఒక నటుడిలాగా, ఒక యాక్టర్ లాగా అని చెప్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు భూమి మీద ధరించిన భౌతిక శరీరం ఏ రోజైతే వదిలేశాడో ఆ రోజు నుంచి అశుభాలు కల్పిస్తూ ఉన్నటువంటి కలియుగం ప్రారంభమైంది. అంటే కలియుగం కదండి, అందుకని ఇట్లా ఉంది అనేటటువంటిది వింటూ ఉంటాం మనం. కలియుగ ప్రారంభంలో ఏమవుతుందిట, గ్రహాలన్నీ ఒక రాశిలో చేరి మళ్ళీ విడిపోవటం అనేది వివిధ వేగాలతో మండలావృత్తి ప్రారంభమవుతుందిట. మనమే ఊహించుకుంటే గ్రహాలన్నీ విపరీతమైన వేగంతో రౌండ్ రౌండ్గా కలవటం విడిపోవటం అనే ప్రాసెస్ స్టార్ట్ అయిందిట. అట్లాంటి సమయాల్లో అంటే అవి మళ్ళీ సెటిల్ అయ్యే లోపల ఈ కలయికలు, విడిపోవటాలు, ఈ విపరీతమైన స్పీడు, ఈ మండలాకృతిగా రౌండ్గా తిరగటం, ఇవన్నీ కూడా ఆ సమయంలో భూమి మీద చాలా పెద్ద మార్పులు జరుగుతాయి అని చెప్పారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 29 అయిపోయింది.